నా పేరు మోహన్ నాయక్, రాజాపూర్ జడ్పీటీసీగా ఇప్పుడు కొనసాగుతున్నా. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేశారు? ప్రతి ఒక్కటి నేనే రాజాపూర్ మండలంలో కనీసం ఒక 2 కోట్ల ఫండ్ నేనే జడ్పీటీసీగా ఫండ్. ఇంతకుముందు ఒక్క ఫండ్ లేకుంటుండే, జడ్పీటీసీ కంటే ఫండే లేదు. వాళ్ళ ఫండ్ల నుంచి ఎలాంటి లేదు, వచ్చేది 10,000 20,000 ₹1,00,000 లోపలనే. కానీ నేను 2 కోట్ల పైనే రాజాపూర్ మండలానికి నేను ఫండ్ తెచ్చాను, అభివృద్ధి చేశాను. ప్రతి రోడ్డు చేశాను, సిసి రోడ్డు చేశాను, అండర్ డ్రైనేజ్ చేశాను. స్కూల్ 70 సంవత్సరాలు లేని అభివృద్ధి 10 సంవత్సరాల లోపల పూర్తి అభివృద్ధి చేసుకున్నాం. అక్కడక్కడ కొంత ఉండొచ్చు, కొంత ఉంది. కానీ ఈ అభివృద్ధి చేయక శాతకాక దద్దమలాక సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పుట్టి ఆరోపణలు, ఈ 6 పథకాలు అభివృద్ధి అమలు చేయక ఏదో పక్కదారి పట్టిస్తున్నారు, ప్రజలను ఏదో మొబ్బె పెడుతున్నారు. ఇది మానుకోవాలి. నువ్వు 6 పథకాలు చెప్పావు కదా, 6 పథకాల్లో నీవు సరిగ్గా అమలు చేయి, అప్పుడు నీకు గొప్పతనం గొప్ప పేరు వస్తుంది. కానీ అది చేయక ఏదో ఆ కాళేశ్వరం కానీ, ఈ కాకతీయ తోరణం కానీ, చార్మినార్ కానీ, చార్మినార్ ఇప్పటి నుంచి కాదు, సుల్తాన్ నుంచే, నవాబులు కూడా కట్టియలే, సుల్తాన్ రాజులు కట్టించారు చార్మినార్. అది నువ్వు పేరు అంటే చార్మినార్ అంటేనే హైదరాబాద్ ఉంటేనే చార్మినార్. అది తీయడం నీకు ఇది కాదు. రెండోది కాకతీయ తోరణాలు. నువ్వు కాకతీయ తోరణాలు తీయడానికి నీవెవరండి? ఒకవేళ తీయాలంటే ప్రతి గ్రామాల్లో చెరువులు ఉన్నాయి, అది జేసీబీ పెట్టి తీస్తావా? ఆ తీసిన తర్వాతనే కాకతీయ తోరణం అంతవరకు నీకు ప్రజలు తొక్కి పారేస్తారు. ఇప్పుడు కాదు తొక్కేది, మళ్ళీ ఎలక్షన్లో నీ జాడనే లేకుంటుంది. నీవు ఎక్కడ వెళ్తావు? ఆ చెరువులను నీవు తోరణాలు తీస్తే కాకతీయది, మళ్ళీ కాకతీయ కట్టిన చెరువులు ఉన్నాయి, అవి సాఫ్ చేయండి, అప్పుడే నీవు తోరణాలు తీసేయి. అంతవరకు దానికి ముట్టుకోవద్దు. ప్రజలు, నేను కాదు ప్రజలు అంటున్నారు. చాలా ఇది పని, శాతగాని పని, వాళ్ళ అభివృద్ధి చేయని పని, ఏదో అడ్డంకాలు పెట్టి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు, భూమి ఆక్రమణలు చేస్తున్నారని. ఆ విధంగా వాటిపై మీ యొక్క స్పందన? ఇప్పుడు జడ్చర్లలో అభివృద్ధి చేసిండు కానీ ఆరోపణలు ఇది సరైనవి కాదు. ప్రూఫ్ చేయాలి. ఏదో ఒక ప్రూఫ్ చేసిన తర్వాత ఆరోపణలు చేయాలి. కానీ ఏదో ఒట్టిగా, నేను కూడా ఇప్పుడు చెప్తాండి, రంగారెడ్డిగూడలో అక్రమాలు చేసిండ్రని నేనంట. అది నిజమవుతుందా? నిజం ఉంటేనే ఆరోపణలు చేయాలి. నువ్వు అభివృద్ధి చేయి. 6 నెలలే కదా ఎమ్మెల్యే, ఏం చేసినావమ్మా? ఏదో ఒక్క పని చూపి కాన్స్టిట్యున్సీలో ఒక్క పని చూపి. ఎక్కడ ఒక్క పని లేదు. మాటలు కాడికే, మాటలే తూటలు అవుతుంది కానీ తూటలైన పని గాయతలేదు. అనిరుద్ రెడ్డికి నేను ఒకటే చెప్పేది, మా గ్రామ పంచాయతీ ఉమ్మడి పాత గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయి. నీ గ్రామంలో నీవు చక్కగా చూసుకో. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నావు కదా, నీ గ్రామంలో రోడ్లు సరిగా ఉన్నాయా? మోదీకి సరిగా ఉన్నాయా? మళ్ళీ ఏది సరిగా ఉందో కొద్దిగా చూసుకో. దాన్ని చూసి అవతల మాట్లాడు. ఇదో అదో అని ఏదో భూమిలో అక్రమాలు జరిగినాయి, లక్ష్మారెడ్డి ఎక్కడ చేసిండు, ఎక్కడ ఆధారం చూపిస్తావా? చూపించలేవు. కానీ టీవీల ముందల నువ్వు ఆరోపణలు చేస్తే సరి కాదు. ఎమ్మెల్యే కాదు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, మీరు మానుకోవాలి. అభివృద్ధి దిశలో మీరు వెళ్ళండి, ప్రజలు మీకు నమ్ముతారు. నువ్వు ఇప్పుడు 5 ఏళ్ళు ఉంటావు, మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఉండాలంటే అభివృద్ధిలో వెళ్ళిపో. ప్రజలన్నా ఏదో నేను ఇంతకుముందు అన్నా కదా, ఒక్క గీత ఉంటే రెండో గీత నువ్వు దానికంటే పెద్ద గీత అప్పుడు అభివృద్ధిలో
ఇది ఉంటుంది, మీ పేరు ఉంటుంది. కానీ వీళ్ళపైన వాళ్ళపైన ఆరోపణలు మానుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమరవీరుల ఆ యొక్క ఆశయాలను తర్వాత ఉద్యమకారులను విస్మరించింది అంటున్నారు. దాంట్లో ఎంత మాత్రం నిజం ఉందని? ఎక్కడ విమర్శించలే. ఎందుకంటే ఇప్పుడు ఉద్యమాల్లో అందరు పనిచేశారు, ప్రజలు చేశారు, విద్యార్థులు చేశారు, ప్రతి ఒక్కరు ఉద్యమాల్లో పనిచేశారు. కానీ కొంత స్వార్థపరులు ఉద్యమకారులు కొంత స్వార్థపరులు వాళ్ళు అటు ఇటు ఉన్నారు. వాళ్ళకి మేము కాదంటలేం, వాళ్ళే అవతల పోయి ఆరోపణలు చేస్తున్నారు అంత మాత్రాన. కానీ నిజమైన ఉద్యమకారులు తెలంగాణలో పనిచేసేటోళ్ళు ఎక్కడ ఆరోపణలు లేవు. ఈసారి సారు సర్కారు ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా సర్కారు ఖచ్చితం వస్తుంది. మా ప్రజలే మా వైపు ఉన్నారు, ఎప్పుడైనా ఉన్నారు. ప్రజలు ఇప్పుడు చేయమను ఎలక్షన్ ప్రజలే చూపిస్తారు. ఇప్పుడు టైం లేకుండా రాజీనామా చేసి పెట్టండి. ఇప్పుడు ఏదో చూపిస్తాం. తెలంగాణ ఉద్యమాలు ఎట్లా రాజీనామా చేసి పైకి తెచ్చామో రాష్ట్రం, ఇప్పుడు చేయమను. రేపు రాబోయే స్థానిక సంస్థల్లో మీ బలం నిరూపించుకుంటారా? కంపల్సరీ నిరూపించుకుంటాం. ప్రజలు వాళ్ళు వన్ సైడ్ ఉన్నారు, ప్రజలే ఓటేస్తారు. ఎంత ఇప్పుడు వాళ్ళు ఓటు నోటు, కాంగ్రెస్ వాళ్ళు చేసేది ఓటు నోటు.